హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, డామినర్ 250, డామినర్ 400 ఈ రెండిట్లో ఏదైనా ఒక వెహికల్ కొనుక్కోవాలి అని అనుకుంటే వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా బజాజ్ కంపెనీ వాళ్ళు ఈ రెండు వెహికల్స్కి మంచి ఫీచర్స్ అయితే ఇచ్చి అప్డేట్ చేశారు. ఆ ఫీచర్స్ ఏంటి, ఈ వెహికల్ మీరు కొనుక్కోవచ్చా లేదా అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఇక్కడ మీ అందరికీ అర్థమయ్యేలాగా క్లియర్గా నోట్ చేసుకున్నాను. చాలా సింపుల్గా చెప్పేస్తా, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ డామినర్ 400 గురించి మాట్లాడుకున్నట్లయితే 6 ఫీచర్స్ అయితే మీకు అప్డేట్ చేశారు. రైట్ బై వైర్ టెక్నాలజీ అయితే ఇచ్చారు. ఏదైతే మీరు ఇట్లా యాక్సిలేటర్ ఇస్తారో ఫిజికల్గా వైర్ అయితే ఏమీ ఉండదు. ఇంతకుముందు మీరు ఇట్లా యాక్సిలేటర్ ఇస్తే అది మనకి తెలిసిద్ది అనమాట, ఎంత యాక్సిలేటర్ ఇస్తున్నాం ఏంటనేది. ఇప్పుడు ఇంకా మీకు రైట్ బై వైర్ ఇచ్చారు కాబట్టి ఎలక్ట్రానిక్ థ్రాటిల్ అని చెప్పుకోవచ్చు. డ్యూక్ 390లో మనం చూసాం కదా, అలాంటి ఫీచర్ అయితే ఈసారి డామినర్ 400లో తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం. సెకండ్ అప్గ్రేడ్ ఏంటంటే సెలెక్టబుల్ రైడింగ్ మోడ్స్ అయితే ఈ వెహికల్లో ఇచ్చారు. ఇంతకుముందు మనకి రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి కదా, సో వాటిని ఈసారి ఇంకా కొంచెం అప్డేట్ చేశారనమాట. రోడ్డు, రెయిన్, ఆఫ్ రోడ్డు, స్పోర్ట్స్ అని చెప్పేసి మీకు 4 మోడ్స్తో ఈసారి ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అనమాట. పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఈసారి కలర్ కన్సోల్కి అప్డేట్ చేశారు కాబట్టి ఇంకా మనకి బాగా కనిపిస్తుంది డే టైమ్న. ఫోర్త్ అప్డేట్ ఏంటంటే రీడిజైన్డ్ హ్యాండిల్ బార్. ఇంకా కంఫర్టబుల్గా ఉండేలా డిజైన్ చేశారనుకుంటా. ఎందుకంటే ఎక్కువ మంది డామినర్ 400 కొనుక్కొని లాంగ్ రైడ్ అయితే వెళ్తారు. వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండటానికి వైడ్ హ్యాండిల్ బారే కొంచెం మన వైపు ఇట్లా బెండ్ ఉండేలాగా, క్రూజ్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండేలాగా డిజైన్ చేశారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వన్స్ ఆ వెహికల్ వచ్చిన తర్వాత కంఫర్ట్ ఎలా ఉంది ఏంటంటే మీ అందరికీ ఒకసారి డెడికేటెడ్ వీడియో చేస్తారు కదా, అందులో మాట్లాడుకుందాము. ఫిఫ్త్ అప్డేట్ జీపీఎస్ క్యారియర్ మౌంట్ అని చెప్పేసి ఒక ఫీచర్ అయితే యాడ్ చేశారు. నాకు తెలిసి మనందరం లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు అక్కడ ఫోన్ పెట్టుకుంటాం కదా, ఫోన్ హోల్డరు అదా లేకపోతే ఇంకేదైనా కొత్త ఫీచర్ అనేది నాకు ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ వాళ్ళైతే నాకు ఒక బ్రౌచర్ అయితే పంపించారు, దాంట్లో ఈ ఫీచర్స్ అయితే అప్డేట్ చేసామని చెప్పారు. సో జీపీఎస్ క్యారియర్ మౌంట్ అయితే ఇచ్చారనుకుంటా. అది ఎలా ఉండిద్దో వన్స్ వెహికల్ వచ్చిన తర్వాత చూడాలి. ఫైనల్గా 6th ఫీచర్ వచ్చేప్పటికి అడ్వాన్స్ కంట్రోల్ స్విచెస్. ఏదైతే మనకి హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ స్విచెస్ ఉంటాయో వాటిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళినట్టున్నారు. అంటే రీడిజైన్ చేశారు పూర్తిగా హ్యాండిల్ బార్ అనేది. చాలా ఫీచర్స్ అయితే మనం యాక్సెస్ చేసినట్టుగా ఆ స్విచెస్ అయితే ఉండబోతుందని అనుకుంటా. మేబీ నాకు తెలిసినంత వరకు డ్యూక్ 390లో ఏదైతే హ్యాండిల్ బార్ ఉందో ఆ హ్యాండిల్ బార్, ఆ స్విచెస్ అయితే ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే రెండు కూడా ఒకే కంపెనీ తయారు చేస్తూ ఉండిద్ది కదా. చూడాలి ఆ వెహికల్ ఫిజికల్గా లైవ్లో హ్యాండిల్ కంఫర్ట్ ఎలా ఉండిద్ది, కన్సోల్ ఎలా ఉండిద్ది, ఆ స్విచెస్ అవి మొత్తం వెహికల్ వచ్చిన తర్వాత మీ అందరికి ఒకసారి చూపిస్తాను. అలాగే ప్రైస్ కూడా కొంచెం పెరిగిందనమాట. డామినర్ 400 ఎక్స్ షోరూమ్ ఢిల్లీ వచ్చేప్పటికి 2,38,682 రూపీస్లో లభిస్తూ ఉంది. ఇప్పుడు డామినర్ 250 గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వెహికల్లో పెద్దగా అప్డేట్స్ అయితే జరగలేదు. 4 ABS మోడ్స్ అయితే ఇచ్చారని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. ఆ ABS మోడ్స్ ఏంటనేది ఒకసారి డామినర్ 250 వచ్చిన తర్వాత మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేప్పటికి 1,91,654 రూపీస్లో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనమాట. ఆన్ రోడ్ ప్రైస్ గురించి లాస్ట్లో మాట్లాడతాను. ఇప్పుడు కామన్గా ఉన్న స్పెసిఫికేషన్స్ చూద్దాము. ఇంజిన్ విషయానికి వస్తే 373cc BS 6.2 DOS ఇంజిన్తో లభిస్తూ ఉంది. లిక్విడ్ కూల్ ఇంజిన్ అని చెప్పుకోవచ్చు. 40 PS పవర్, 35 Nm టార్క్ అయితే ఆ ఇంజిన్ జనరేట్ చేసింది. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా రీసెంట్గా NS 400Z అయితే కొద్దిగా అప్డేట్ చేశారు. తర్వాత ఇంకొక వీడియో రికార్డ్ చేస్తా ఆ వెహికల్ గురించి. దాంట్లో 40 PS పవర్ దగ్గర నుంచి 43 PS పవర్కి ఇంక్రీజ్ చేశారనమాట. మీకు ఈ వెహికల్ కూడా సేమ్ అదే ఇంజిన్ లభిస్తూ ఉంది కాబట్టి పవర్ అనేది పెంచేశారా లేకపోతే అదే పవర్తో ఈ వెహికల్ లాంచ్ చేస్తారనేది ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదు. ప్రస్తుతానికి 40 PS పవర్కి కన్ఫర్మ్ చేసుకుందాము. ఇంకా 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉండిద్ది. అలాగే బ్యాక్ సైడ్ మీకు ఓపెన్ చైన్ అయితే ఉండిద్ది. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోవాలి ఒకవేళ డామినర్ 400 కొనుక్కుంటే. ఫ్రంట్ సైడ్ మీకు 320mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 230mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. డ్యూక్ 390లో బ్యాక్ సైడ్ 240mm డిస్క్ బ్రేక్ ఉండిద్ది. సో పెద్ద డిస్క్ బ్రేక్ కాబట్టి బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది. ఈ వెహికల్లో సేమ్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. పాత వెహికల్ ఏదైతే బ్రేక్స్ ఉన్నాయో సేమ్ అదే బ్రేక్స్ అయితే ఈ వెహికల్లో తీసుకొచ్చారు. మేబీ అప్డేట్ చేసి ఉండొచ్చు, చూద్దాం. వన్స్ ఆ వెహికల్ అఫీషియల్గా లాంచ్ అయ్యి షోరూమ్స్కి వచ్చిన తర్వాత మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఆల్రెడీ లాంచ్ చేశారు బట్ షోరూమ్స్కి అయితే ఇంకా రాలేదు. పెరిమీటర్ చాసీస్ అయితే ఉండేది. వన్ ఆఫ్ ద బెస్ట్ చాసీస్ అని చెప్పుకోవచ్చు. హైవే మీద మీరు ఎక్కువ స్పీడ్ వెళ్ళేటప్పుడు ఆ వెహికల్లో ఉన్న టైర్స్, సస్పెన్షన్, చాసీస్ వల్ల మీకు ఇంజన్ రిఫైన్మెంట్ స్మూత్గా ఉంటూ ఎక్కువ స్పీడ్ వెళ్ళడానికి ఉపయోగపడిద్ది అనమాట. మేజర్ రోలే ప్లే చేసిద్ది చాసీస్ కూడా. సస్పెన్షన్ కూడా ఈ వెహికల్లో మంచిదే యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ 43mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అనమాట. డ్యూక్ 390లో మీకు WP అపెక్స్ సస్పెన్షన్ అయితే యూజ్ చేస్తారు కదా, వీళ్ళైతే అలాంటి సస్పెన్షన్ అయితే ఏమీ యూజ్ చేయలేదు. కానీ 43mm సైజ్ అయితే ఉండిద్ది. సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ బాగుండిద్ది. బ్యాక్ సైడ్ మీకు 6 స్టెప్స్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇచ్చారు. సో కొద్దిగా హైట్ అనిపించింది అనుకోండి, సస్పెన్షన్ మీరు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్మూత్ కానీ హార్డ్ కానీ మీరు సస్పెన్షన్ చేసుకోవచ్చు. టైర్స్ విషయానికి వస్తే 70 నుంచి LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ డామినర్ 400
400 అయితే లభిస్తూ ఉంది. ఫ్రంట్ 110/70 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 150/60 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. ఇవి రేడియల్ టైర్స్ అని చెప్పుకోవచ్చు. మీరు లీన్ చేసినా కానీ అంత తొందరగా స్కిడ్ అవ్వవు. టైర్స్ గ్రిప్ అయితే చాలా బాగుంది రేడియల్ టైర్స్ కాబట్టి. ఇప్పుడు డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుందాము. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 157 mm అనేది ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇన్నిట్లో మీకు ఇంకా కొంచెం తక్కువ ఉంది కాబట్టి పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా స్లోగా అయితే రైడ్ చేయండి. స్పీడ్గా వెళ్ళారనుకోండి ఇంజన్ దగ్గర తగిలిద్ది, అప్పుడు మీకు కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి. పిలియన్ రేడియోతో వెళ్ళేటప్పుడు ఇంకా జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకా సీట్ హైట్ విషయానికి వస్తే 800 mm అనేది ఇచ్చారు. 5.5, 5.6 ఆ హైట్ వాళ్ళు అయితే ఈ వెహికల్ ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఎందుకంటే 193 kgs వెయిట్ ఉండిద్ది. కొంచెం వెయిట్ అయితే ఎక్కువ ఉంది కదా, మరి అంత తక్కువ వెయిట్ అయితే డామినర్ 400 ఉండదు. కొద్దిగా వెయిట్ అయితే ఉండిద్ది కాబట్టి మీరు షోరూమ్కి వెళ్ళి వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకుంటేనే మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 13 లీటర్స్ అయితే ఇచ్చారు. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్, ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదు. పాత వెహికల్ అయితే ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు. లోపల మీకు ఇంకొక ప్లాస్టిక్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉండిద్ది. ఆ ఫ్యూయల్ ట్యాంక్ పైన మీకు డామినర్ అని చెప్పేసి రాసి ఉండిద్ది. అవన్నీ మీకు ఏరోడైనమిక్ డిజైన్ అనమాట, ప్యానల్స్ అని చెప్పుకోవచ్చు. ఫైబర్ది కాకుండా మెటల్ ఇస్తే బాగుండు, చూడాలి అదేమన్నా అప్డేట్ చేశారేమో. వన్స్ నేను ఆ వెహికల్ లైవ్లో చూసిన తర్వాత మీకు క్లియర్గా చెప్తాను. ఇంకా లైట్స్ విషయానికి వస్తే పాత వెహికల్లో మొత్తం ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు కదా, ఈ వెహికల్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వరు. ఎందుకంటే ఫ్లాగ్షిప్ వెహికల్ అని చెప్పుకోవచ్చు బజాజ్లో డామినర్ 400 అనేది. ఖచ్చితంగా ఈ వెహికల్లో కూడా మొత్తం ఎల్ఈడి లైట్స్ అయితే ఉంటాయి. కన్సోల్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అనమాట. పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఈసారి కొత్త వెహికల్లో కలర్ కన్సోల్ అయితే ఇచ్చి అప్డేట్ చేశారు కాబట్టి కన్సోల్ విజిబిలిటీ చాలా బాగుంటుంది. నాకు తెలిసినంత వరకు NS400Zలో ఏదైతే కన్సోల్ ఉందో ఆ కన్సోల్ ఈ వెహికల్కి పెట్టచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. చూడాలి లేటెస్ట్ డామినర్ 400 కన్సోల్ ఎలా ఉండిద్ది ఏంటి అనేది. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 145 km పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 25 to 30 km అయితే ఎక్స్పెక్ట్ చేయండి. ఎందుకంటే కొంచెం వెయిట్ అయితే ఎక్కువ ఉంది. పవర్ కూడా 40 PS పవర్ కాబట్టి మీకు ఎక్కువ మైలేజ్ అయితే రాదు. మహా అయితే ఒక 30 km ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు మీరు. ప్రజెంట్ అయితే ఈ వెహికల్ మీకు 4 కలర్స్తో లభిస్తూ ఉంది. మేబీ ఫ్యూచర్లో ఈ వెహికల్కి మంచి సేల్స్ ఉన్నా, వేరే కాంపిటీటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి మంచి కలర్స్తో లాంచ్ చేసినా వీళ్ళు కూడా కొత్త కలర్స్తో లాంచ్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నవ్ అయితే మీకు నచ్చిన కలర్ ఈ 4 కలర్స్తో ఒకటైతే కొనుక్కోవచ్చు. ఇందాక డామినర్ 400 ఎక్స్-షోరూమ్ ప్రైస్ చెప్పాను కదా, ఇప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ గురించి చూద్దాము. ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేప్పటికి 2,38,682 రూపీస్ ఉంది కదా, దీనికి 12% కలుపుకున్నట్లయితే లైఫ్ ట్యాక్స్ వస్తుంది 28,642 రూపాయలు. ఇన్సూరెన్స్ ఒక 15,000 రూపాయలు అనుకుందాము. నాకు తెలిసి ఇంకా తక్కువే ఉండిద్ది, మనం ఒక 15,000 రూపాయలు అనుకుందాము. టీఆర్ పిఆర్ కలిపి ఒక 2,000 రూపాయలు, ఎందుకంటే రిజిస్ట్రేషన్ షోరూమ్స్లోనే చేస్తారు కదా ఆంధ్రప్రదేశ్లో. ఒక 2,000 రూపాయలు అనుకుందాము. ఇక్కడికి 2,84,324 రూపాయలు అయితే మీరు పే చేస్తే డామినర్ 400 అయితే కొనుక్కోవచ్చు. ఒకవేళ మిర్రర్స్, సేఫ్టీ రాడ్స్, అలాగే మీకు శారీ గార్డ్ ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంటుంది కదా, యాక్సరీస్ అని చెప్పేసి వాళ్ళు ఎక్స్ట్రా డబ్బులు దొబ్బుతారు. సో దానికి ఒక 10,000 రూపాయలు అనుకున్నా సరే 2,94,324 రూపాయల్లో మీకు డామినర్ 400 వచ్చే అవకాశం అయితే ఉంది. ఎలా చూసుకున్నా సరే 3 లక్షల రూపాయల లోపే మీకు డామినర్ 400 వెహికల్ అయితే అందుబాటులో ఉందన్నమాట. 3 లక్షల రూపాయలకి ఆ వెహికల్ కొనుక్కోవచ్చా లేదా అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రస్తుతానికి కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే రీసెంట్గా NS400Z అయితే లాంచ్ చేశారు, కొద్దిగా అప్డేట్ చేశారు, మంచి మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు, పవర్ పెరిగింది, అలాగే క్విక్ షిఫ్టర్ ప్లస్ అయితే ఇచ్చారు. దాని గురించి నేను తర్వాత ఇంకొక వీడియో రికార్డ్ చేస్తాను, దాంట్లో మాట్లాడుకుందాము. ఆ ప్రైస్ అయితే ఇంకా కొంచెం తక్కువ ఉండిద్ది అనమాట ఈ వెహికల్తో కంపేర్ చేసుకుంటే. సో దాంట్లో టైర్స్ కూడా అప్గ్రేడ్ చేశారు బ్రో, మొత్తం మాట్లాడుకుందాం. ఈ వెహికల్ ఆ వెహికల్ని కంపేర్ చేద్దాము. ప్రస్తుతానికి అయితే కొద్దిగా ప్రైస్ అయితే పెంచారనమాట. నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే మంచి ఫీచర్సే ఇచ్చారు, కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టారు. చూడాలి NS400Z ఎంత ప్రైస్లో లభిస్తుందో ఏమో. నేను ప్రస్తుతానికి అయితే ఎగ్జాక్ట్గా చెప్పలేను ఇది నాట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పేసి, ఎందుకంటే ఇంతకుముందు మీకు డామినర్ 400 అనేది మంచి ప్రైస్లోనే లభించేది. ఇప్పుడు కొంచెం మంచి ఫీచర్స్ ఇచ్చారు కాబట్టి రీడిజైన్ హ్యాండిల్ బార్ అవ్వచ్చు, LCD కన్సోల్ అవ్వచ్చు, రైడింగ్ మోడ్స్, రైడ్ బై వైర్ ఇవన్నీ ఇచ్చారు కాబట్టి కొద్దిగా ప్రైస్ అయితే పెరిగిందనమాట. ఇప్పుడు డామినర్ 250 గురించి మాట్లాడుకున్నట్లయితే 1,91,654 రూపీస్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఉంది కదా, దీనికి లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, టీఆర్ పిఆర్, యాక్సరీస్ ఇవన్నీ యాడ్ చేసుకున్నట్లయితే 2,35,000 రూపాయలు ఉండొచ్చు. ఇది ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే కాదు, ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అనమాట. ప్రస్తుతానికి బజాజ్ కంపెనీ వాళ్ళు ఈ ఫీచర్స్ అయితే యాడ్ చేసి డామినర్ 250, డామినర్ 400 అయితే లాంచ్ చేశారు. ఎవరైనా ఈ రెండింటిలో ఒకటి కొనుక్కోవాలి అని అనుకుంటే కొంచెం వెయిట్ చేయండి, షోరూమ్స్కి వస్తాయి కదా. ఖచ్చితంగా ఈ రెండు వెహికల్స్ని నేను రివ్యూ చేస్తాను, ఆ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము. వాల్యూ ఫర్ మనీ వెహికలా కాదా, ప్రైస్ ఎక్కువ పెట్టారా, అసలు ఫీచర్స్ ఏంటి, కంఫర్ట్ ఎలా ఉంది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మొత్తం మీకు ఆ వీడియోస్లో మాట్లాడతాను. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే
మీకు నోటిఫికేషన్ వస్తుంది. డామినర్ 250 కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ వీడియో చూస్తే హెల్ప్ అయింది కదా. చాలామంది డామినర్ 250 మీద వీడియో అడిగారు. నేనే కొన్ని రోజులు వెయిట్ చేద్దాము, ఇంకేమన్నా ఫీచర్స్తో అప్డేట్ చేస్తారేమోనని చెప్పి చూశాను. బట్ ఫైనల్లీ అప్డేట్ చేశారు కాబట్టి మీ అందరికీ తెలియాలని చెప్పేసి ముందే ఒక వీడియో రికార్డ్ చేస్తున్నాను. వెహికల్ ఇంకా రాకపోయినా సరే, వెహికల్ వస్తే మాత్రం ఖచ్చితంగా రివ్యూ చేస్తాను. దాని ప్రకారంగా మీరు కొనుక్కోవచ్చు. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే అందరికీ రీచ్ ఉండిద్ది. థ్యాంక్ యూ.